మీ పిల్లలు కాకరకాయ అంటే ఎన్నో చెప్తున్నారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏ మసాలాలతో పని లేకుండా అమ్మమ్మ స్టైల్ కాకరకాయ పులుసు ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. నల్ల కాకరకాయలు ఫ్రై చేయడానికి బాగుంటాయి. తెల్ల కాకరకాయలు పులుసుకు మాత్రమే బాగుంటాయి. నార్మల్గా మనం పులుసు పెట్టడానికి ఇలా కాకరకాయలను చక్రాలుగా కట్ చేస్తాం కదా. ఇలా కట్ చేస్తే కాకరకాయ నుండి చేదు పోదు. ఎలా వండినా కూడా పిల్లలు దీన్ని తినడానికి ఇష్టపడరు. నేను దీనిని మీకు చూపించడానికి మాత్రమే ఇలా కట్ చేస్తున్నాను. కానీ కాకరకాయ పులుసుకి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కూరగాయలను మనం తరిగే విధానాన్ని బట్టి కూడా రుచిలో మార్పు ఉంటుంది. ఒకటే కూరను 10 మంది వండినా 10 రకాల టేస్ట్ వస్తుంది కదా, అలాగే ఇది కూడా. ఒకసారి ఇలా కాకరకాయలను సన్న ముక్కలుగా తరిగి పులుసు పెట్టి చూడండి. మీ పిల్లలు ఇష్టంగా తినడం మీరే చూస్తారు. మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే నెలలో కనీసం 2 సార్లు అయినా సరే కాకరకాయని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. మీ అందరికీ ఒక స్మార్ట్ మామ్ సీక్రెట్ చెప్పనా? మనం కనుక ఇలా కాకరకాయ పులుసు చేసినప్పుడు పిల్లలకు వేడివేడి అన్నంలో ఈ పులుసు కలిపి మన చేత్తోనే పెట్టాలి. ఏ కర్రీ అని కర్రీ పేరు కూడా చెప్పకుండానే పెట్టేయగలగాలి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇంకా మనం ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి. వీటిలో మనం కొంచెం ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం ఉడికించి నీరు పిండేయాల్సిన పని లేదు. ఇలా తీసుకొని దీనిలో ఒక చెంచా పసుపు, అలాగే ఒక చెంచా ఉప్పు వేసి కలిపి పెట్టండి. మీరు వేసే ఉప్పు రాళ్ళ ఉప్పు అయితే ముక్కలో నుంచి చేదు నీరు త్వరగా బయటకు వస్తుంది. ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఉప్పు, పసుపు వేసిన ఈ కాకరకాయ ముక్కలను బాగా కలపండి. మనం కలపడం వల్లే దీని నుంచి నీరు బయటికి రావాలి. ఇంట్లో పెద్దవాళ్లకు అయితే ఇలా కలపాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్గా పులుసు పెట్టేయచ్చు. పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా ఉప్పు, పసుపు వేసి కలిపి పెడితే మనకు చేదు నీరు సగం ఇక్కడే పోతుంది. ఇప్పుడు ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఇలా నీళ్ళలో నానబెట్టి పెట్టుకోండి. ఇది ఒక 50 గ్రాముల వరకు ఉంటుంది. కాకరకాయ ముక్కలు చింతపండు నానేలోపు తాలింపుకు కావలసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. నేను తీసుకున్న అరకిలో కాకరకాయలకు 3 పెద్ద ఉల్లిపాయలు సరిపోతాయి. 7-8 పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి పులుసులో ఉడికితే టేస్ట్ బాగుంటుంది. అందుకే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోండి. వీటితో పాటే 2 రెమ్మల కరివేపాకు ఇంకా కొత్తిమీరను కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలను మాత్రం కాస్త సన్నగా తరిగి పెట్టుకోండి. పులుసు పెట్టడానికి త్వరగా వేగిపోతుంది, ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది. ఉల్లిపాయలను ముందుగా పొట్టు తీసి ఇలా నీళ్ళలో 2-3 నిమిషాలు ఉంచితే మనకు కళ్ళు కూడా మండవు. ఇది ఒక టిప్ మాత్రమే, బిగినర్స్ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పులుసుకి ఆయిల్ తక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఆవాలు కాస్త చిటపటలాడగానే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను తాలింపులో వేసేసుకోండి. తాలింపులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను బాగా వేగనివ్వాలి. రెడ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇప్పుడు కాస్త ఒక పావు చెంచా పసుపు వేసుకుందాం. పసుపుతో పాటే ఒక చెంచాన్నర ఉప్పును కూడా ఇప్పుడే వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా త్వరగా వేగిపోతాయి. ఈ చెంచాన్నర ఉప్పును నేను కూర మొత్తానికి కలిపి వేస్తున్నాను. పులుసు కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. లాస్ట్లో చూసి వేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ సిమ్లో పెట్టి ఈ తాలింపుని దోరగా వేగనివ్వాలి. అవి వేగేలోపు మనం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇంకొకసారి ఇలా కలపండి. మనం ఇలా కలిపే కొద్దీ ముక్కల్లో నుంచి నీరు బయటకు వస్తుంది. దాన్ని ఇలా గట్టిగా పిండేసి తాలింపులో ముక్కలు వేసేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా ముక్కల్లోని చేదు నీరంతా పోయేలా గట్టిగా పిండేసి తాలింపులో ముక్కలన్నీ వేసేసుకోవాలి. చూడండి, దీనిలో నేను అల్లం పేస్ట్ వేయలేదు, ఇంకా ఏ మసాలాలు కూడా వాడటం లేదు. ఇది మా అమ్మమ్మ స్టైల్ కాకరకాయ పులుసు. మీరు కావాలి అనుకుంటే లాస్ట్లో ఒక చెంచాడు నువ్వుల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాక చూడండి, ఈ కాకరకాయల నుండి పిండిన చేదు నీరు ఎలా వచ్చిందో. కాకరకాయల్లో చేదు మొత్తం చాలా వరకు పోయినట్టే. ఇప్పుడు ఇంకా కడాయిలోని ముక్కలన్నింటినీ ఒకసారి కలిపి స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి.
10 నిమిషాల తర్వాత మరొకసారి ఈ ముక్కలన్నిటిని కలబెట్టండి. ఈ ముక్క మనకు ఆయిల్‌లో పూర్తిగా మగ్గాలి. అయితేనే చేదు రాకుండా ఉంటుంది. మరొక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ముక్క ఇలా మగ్గిన తర్వాత ఈ కలర్ వచ్చాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును స్ట్రైనర్ తీసుకొని ఇలా వడకట్టేయండి. పులుసు మొత్తం పోసేయండి. ఈ పులుసుకు మనం పుల్లటి చింతపండు కాకుండా కాస్త తీపిగా ఉన్న చింతపండు ఉంటుంది కదా, అలాంటి చింతపండు అయితే పులుసు టేస్ట్ బాగుంటుంది. మనం తీసుకున్న 50 గ్రాముల చింతపండు ఈ కర్రీకి సరిపోతుంది. ఇప్పుడు ఇంకా దీని మీద మూత పెట్టి 15 నిమిషాలు ఇలా పులుసును తెరలనివ్వండి. ఇలా తెరులుతున్న పులుసులో ఒక చెంచాడు కారం వేయండి. పచ్చిమిర్చి 7, 8 వేసాము కదా, ఒక చెంచా కారం సరిపోతుంది. అలాగే ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేసి ఇంకొక 5 నిమిషాలు పులుసుని తెరలనివ్వాలి. ఈ పులుసులో కాకరకాయ ముక్క బాగా ఉడకనివ్వాలి. అప్పుడే చేదు మొత్తం పోతుంది. ఫైనల్గా ఇలా ఉడుకుతున్న పులుసులో ఒక చిన్న బెల్లం ముక్కను వేయండి. పంచదార అయినా వేసుకోవచ్చు, బెల్లం అయితే టేస్ట్ బాగుంటుంది. మరొక 2 నిమిషాలు పులుసుని ఇలా దగ్గర పడే వరకు ఉడకనిస్తే సరిపోతుంది. అంతే, కాకరకాయ పులుసు రెడీ. వేడివేడి అన్నంలో కలిపి పిల్లలకు గోరుముద్దలు పెడితే ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సిరి కిచెన్.